వచ్చినట్టు పాడు కూడా చిన్నది. అక్కడ పాడు కూడా కొద్దిగా చిన్నగా ఉంది. ఈ నుంచి దింపినట్టుంది. వాళ్ళ దొంగలు ఇక్కడ నుంచి వచ్చినట్టుంది. ఇది మా పెద్దోళ్ళ ఇల్లు, ఇది మాది. ఇది మా ఇల్లు పడదు వెనక నుంచి. చూడండి ఎట్లా ఉన్నాయో ముగ్గురు. అది చిన్నోళ్ళ ఇల్లు, ఇదండి చిన్నోళ్ళ ఇల్లు. చూడండి ఆ ఇంట్లోనే దొంగలు ఉంటారు. మేడం గేటు చాలా విషయాలు ఉంది. అంచెలు వచ్చేది దునికి తీసిరు. ఇది బాగా పొలం మా ఇల్లు ఉంటుంది. దగ్గర పక్క రోడ్డుకుంటాయి. పక్క చూడండి దానికి ఎట్లా వచ్చిండో ఇంత పైకున్న ఇల్లు. దొంగడు వచ్చి అట్లా తీసిండు. ఈ రోడ్డు మళ్ళీ పెద్ద రోడ్, ఈ రోడ్డుకి మళ్ళీ అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది జనాన్ని. కాకపోతే మా ఒక్కతే లాస్ట్కి ఉంటాయి మూడన్నీ. వాళ్ళందరూ ఊరిలో ఉంటారు. ఇది ఉంటాయి మా ఇల్లు. అంతా సామాన్ అంతా పోయింది. మా ఇంట్లో కూడా 2 తాళాలు వదిలింది. సామాన్లు వెళ్ళి టీవీ వెళ్ళి అన్నీ తీసుకెళ్ళి ఫ్రెండ్స్. ఎక్కడి నుంచి వస్తారో మా అన్నారు దొంగలు. ఇంటి వరకు ఇంట్లో టీవీ ఉండే టీవీ వల్లే ఉన్నారు. వాళ్ళని గోడ టీవీ ఉండే, పెద్ద టీవీ ఉండే, అది కూడా తీసుకెళ్ళేది. పెద్ద టీవీ ఉండే 30 ఇంచుల టీవీ, ఎల్జీ టీవీ ఉండే, కంపెనీ టీవీ ఎత్తుకెళ్ళారు. చూడండి ఫ్రెండ్స్, ఇది మా ఊరు, ఇది మా ఇల్లు. చూడండి దొంగలు మా ఊర్లో ఎందుకు జనాలు పడుతున్నారో అర్థం కావట్లేదు. మా వాళ్ళ 2 తులాల బంగారం, 50 తులాలు వెండి, 6,000 రూపాయలు బీరో తీసి మంచిగా మళ్ళీ తీసుకొని వెళ్ళారు. తాళం తీసి మనం పెట్టిన తాళం మనకే దొరకదు కానీ వాళ్ళు వలగొట్టి అట్లా చేసిపోయారు. మాది కూడా ఎంత వలగొట్టి బీరో, మాది కూడా వలగొట్టేసారు ఫ్రెండ్స్. మా దాంట్లో పడ్డది పోయిన సంవత్సరం. మొత్తం బళ్ళు తెంగినారు, అంత అవమానం చేసినారు. మా ఇంట్లో కూడా మనకి ఏముంది, మా ఇళ్ళలో ఏం దొరుకుతుందో అర్థం కావట్లేదు. 3 గంటలకే దొంగలు వస్తున్నారు ఈ ఊళ్ళో. చూడండి మొత్తం